అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు సోదరులకి ఇవాళ శుభవార్త చెప్తాగా. మరి అన్నదాత సుఖీభవ రిలీజు మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దర్శిలో భారతదేశ వ్యాప్తంగా వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు. మరి ఇక్కడ స్క్రీన్ ఉండాలి, లేదు మరి పెట్టలేదు. సహజంగా అది కూడా పెట్టవలసిన అవసరం చాలా ఉంది. మరి ఈ కార్యక్రమంకి అధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ అధికారులకు కానీ, అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి ఇచ్చేసిన తాడేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మరి గవర్నమెంట్ విప్ సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి, అలాగే మరి భవన కార్మికులు ఇతర కార్మిక శాఖల చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పురాణ మల్లికార్జునరావుకి, అలాగే మరి వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకి, ఆర్టీఓ గారికి, అగ్రికల్చర్ ఏడీ గారికి, ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ గారికి, మిగతా అధికారులకి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక మాట కట్టుబడి, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎదురు 6 ప్యాక్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టించో అది జరగలేదని రకరకాల కామెంట్లు చేసే నాయకులు ఎక్కువైపోయారు. ఒక్కోటి అమలు చేస్తూ ఈరోజు మరి మొదటి విడతగా 7,000 రూపాయలు, అంటే అటు ప్రధానమంత్రి గారు ఇచ్చేది 2,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 5,000తో కలుపుకుని 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం అంటే ఇది శుభసూచన. ఎందుకంటే ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తుందని ప్రజలు గుర్తించాలి. ఇది ఒక మంచి ప్రభుత్వం. మాటలతో మోసాలు చేసి 19 నుంచి 24 దాకా ప్రధానమంత్రి ఇచ్చినవి కూడా సరిగ్గా డబ్బులు రైతులకు వెళ్ళకుండా, వాళ్ళు కొట్టిన డబ్బులు కూడా ఏదో బటన్ నొక్కారని పేరే కానీ ఏ రైతుకి వెళ్లకుండా వివిధ కారణాలతో చేస్తే ఈరోజు ఎంతో క్లారిటీగా మరి ఇది ఒక చక్కటి ఆలోచనతో మరి ప్రతి వ్యక్తికి అందే విధంగా రైతు భరోసా మరి రైతులకు సంబంధించిన డేటాతో ఈరోజు వెస్ట్ గోదావరిలోనే తాడేపల్లి నియోజకవర్గానికి రమారమి 13 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లో పడుతుంది. ఒక తాడేపల్లి నియోజకవర్గంలో అత్యధిక శాతం తాడేపల్లి రూపాయలు ఉంది. అలాగే మరి బీమా, రైతు బీమా కూడా తాడేపల్లి నియోజకవర్గానికి అత్యధిక శాతం 1-2 ప్లేస్లో తాడేపల్లి ఉంది. అంటే చక్కగా రైతులు ప్రతి వ్యక్తిని గుర్తించి ప్రతి వ్యక్తికి లబ్ధి వచ్చే విధంగా ఈ పథకాలను అమలు చేస్తున్నారు ఇక్కడ. అదే కాకుండా మరి ఏదైతే ఎలక్షన్లో చెప్పారు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ సంవత్సరానికి 3 విడతలుగా ఇచ్చే అమౌంట్ని అటు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 20,000 రూపాయలు రైతుకు పడే విధంగా అది 7,000, 6,000 వేసే విధంగా మొట్టమొదటి ఇవాళ 7,000 మరి వారణాసి నుంచి ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తే దర్శిలో మరి ముఖ్యమంత్రి గారు, అలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి దర్శిలో ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రతిదీ అమలు చేసే విధంగా ఎదగలుగుతుంది. ఇదివరకు మన ధాన్యాలు కొంటే రైతులకి ఎక్కడికి వెళ్ళినా ధాన్యం డబ్బులు అలాగే రైతులు గోల కింద ఉండేది. ధాన్యం తోటమే కానీ డబ్బులు వచ్చేటప్పటికి ఆ కట్టే వడ్డీలుగా డబ్బు సరిపోయేది, కొన్ని కొన్ని రాక. అలా కాకుండా ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మన ధాన్యం ఎంత పండితే అంత ప్రభుత్వం కొట్టమే కాకుండా 48 గంటల్లో రైతుగా ఆ అకౌంట్లో పడే విధంగా రైతు సంక్షేమం చూడడం జరిగింది. అలా కాకుండా ప్రధానమంత్రి గారు 2014లో మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కూడా పెన్షన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు మీ వయసును బట్టి నెలకి ఇంతని దానికి అంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ స్కీమ్లో జమ చేసి మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి మనిషికి 6,000 నుంచి 20,000 రూపాయలు నెలకు వచ్చే విధంగా మరి రైతు పెన్షన్ విధానం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కావాల్సిన సమాచారం మీకు సచివాలయం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తెలుసుకోవాలిగా కోరుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
గోపాల్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారు, వేదిక మీద ఉన్న కూటమి నాయకులు, అలాగే రైతాంగం అందరికీ కూడా, రైతాంగానికి ఇక్కడ ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలో ఉన్న వ్యవసాయ సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సూపర్ 6లో భాగంగా ఈవేళ రైతులకి మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు, కలిపి 20,000 రూపాయలు ఇవ్వాలి. మొదటి విడతగా ఈరోజు మరి ఈ 7,000 రూపాయలు విడుదల చేయడం ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2,300 కోట్లతోటి విడుదల చేయడం జరిగింది. మరి ఈ నెలలో వాగ్దానం చేసిన 2 పథకాలు మరి ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో పాటుగా ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం మహిళల కోసం పెట్టారో ఆ కార్యక్రమం కూడా ఆగస్టు 15 లాంచ్ అవుతుంది. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి 15,000 రూపాయల చొప్పున వాగ్దానం చేసిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలోనే 10,000 కోట్లతోటి ఈవేళ ఒక పథకం చేయడం అనేది ఒక హిస్టారికల్ అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేయగలుగుతుందంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మరి ఆంధ్ర రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉండి మరి వాళ్ళు ఏదైతే మనకి వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా ముఖ్యంగా 48 గంటల్లోనే రైతులకి పంట డబ్బులు విడుదల చేయడం జరిగింది. అలాగే ఏదైతే గతంలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, అలాగే యంత్ర పరికరాలు ఇచ్చి, రైతు రథాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గతంలో రద్దు చేస్తే మళ్ళీ ఈవేళ 1 కోటి ఎకరాలకి మరి డ్రిప్ ఇరిగేషను లక్ష్యంగా, అంటే ఉద్యానవన పంటలకి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరి 90% సబ్సిడీతోటి ఈవేళ డ్రిప్ ఇరిగేషను ఇవ్వడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో రైతాంగానికి సంబంధించిన టార్పాలిన్స్ కానీ, యంత్ర పరికరాలు కానీ, మరి ఇంతకుముందు ఒక 2-3 మాసాల క్రితంగా వస్తుంది కృషి ట్రాక్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ కూడా మరి ఈవేళ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండి ఎవరికి ఇబ్బంది లేని వాతావరణంలో రాయలసీమకు కూడా సాగు ఇబ్బంది లేకోకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. 2026 సెప్టెంబర్ కల్లా మరి వెలుగొండ ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇలా రైతాంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కోకో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారంటే, వాళ్ళు కొనడం లేదంటే 450 రూపాయలు మరి ఉన్న రేట్లు 50 రూపాయలు పెంచి 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా రైతాంగానికి అనేక కార్యక్రమాల్లో మరి ప్రోత్సాహాన్ని ఇస్తూ
ప్రభుత్వం మరి మంచి కార్యక్రమాలు చేస్తుందనే విషయాలు మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కౌలు రైతులకి ఈవేళ 3,826 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతోంది. అంటే కౌలు రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డ్రిప్ ఇరిగేషన్ గతంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటే 4వ ప్లేస్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈవేళ మళ్ళీ నెంబర్ 1 స్థానానికి రావడంలో మన ప్రభుత్వ కృషిని మనం అందరం కూడా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు రైతులకు చేయాలంటే మనం అందరం కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వం చేసే పథకాలకి మనం కూడా తోడ్పాటు అందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నదాత సుఖీభవ PM కిసాన్ సంయుక్తంగా అందరు రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైనటువంటి మిత్రులు VC గారికి, అదేవిధంగా రిజిస్ట్రార్ గారికి, అదేవిధంగా మిత్రులు భవన కార్మిక సంఘం చైర్మన్ బాబ్జీ గారికి, అదేవిధంగా మన ఈతగోడు తాతాజీ గారు బీజేపీ పార్టీ తాడేపల్లి ఇన్ఛార్జ్, అదేవిధంగా MROలకి, RDO గారికి, పలువురు వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక కూటమి నాయకులకి, సమావేశ రైతు సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వంలో రైతులకి పూర్తిగా అన్యాయం జరిగింది. మనం వచ్చిన తర్వాత అన్నీ మంచి చేయాలని అన్నదాత సుఖీభావ కింద మనం డబ్బులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో హామీలు ఒకటొకటిగా చేసుకురావడం మనం చూసాం. ఫస్ట్ NTR భరోసా పెన్షన్లు ఇచ్చాం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ తల్లికి రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఇవాళ దాదాపుగా 3,194 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ PM గారి దగ్గర నుంచి 2,000 వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 వేసి 7,000 రూపాయలు ఫస్ట్ విడత, రెండో విడత 7,000, మూడో విడత 6,000. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో 20,000 రూపాయలని ప్రతి రైతుకి ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పుడు ఇది చేసిన ప్రతి పని కూడా మన దగ్గర నుంచి కూడా ప్రోత్సాహాలు కావాలి. చేసిన పనిని చేయని పనిని నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటే చేసిన పని గురించి ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, రైతుల తరఫున ఖండించడం కూడా ఎక్కడ చేయట్లేదు. ఇవాళ అలా చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, ఎంతసేపు పార్టీ శ్రేణులు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల్లో స్పందన ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఇవన్నీ బాగా జరుగుతున్నాయో లేదో కూడా మనం 10 మందికి చెప్పాలి, 10 మంది ఖండించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖండించినప్పుడు మనం తిరిగి ఖండనివ్వాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. గత ప్రభుత్వంలో ఏం చేసిందనేది కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ రైతు ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఏ మిల్లుకి తోలాలో తెలియదు, ఎంత మిల్లులకి డబ్బులు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే మనం వచ్చిన తక్షణం ఇది 2వ సీజన్ కూడా 48 గంటల్లో రైతుకు డబ్బులు వేసాం. పండిన ప్రతి గింజని కూడా రైతు దగ్గర నుంచి కొని ఏర్పాటు చేసాం. అందరికి కూడా ఈరోజు అందరి అకౌంట్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీలు కూడా లాస్ట్ ఇయర్ అన్ని పెండింగ్లు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు 1,650 కోట్లు రైతులకి బాకీ ఉంటే ఆ డబ్బులు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిందని కూడా తెలియజేయడంలో ఏమాత్రం అతిశయం లేదు. అంతేకాకుండా ఇవాళ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో దాదాపు 12.14 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి ఇవాళ జారిపోతూ ఉన్నాయి. ఇది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడి ఎక్కువ మన ప్రాంతం అంతా కూడా ఈ వర్షాలకు అతాకుతలమై దెబ్బతినే పరిస్థితి మనకు తెలుసు.
మరి భగవంతుడి దయ వల్ల వచ్చిన గత సంవత్సరంలో కూడా పంటలు ఎక్కువ పండి రైతు సంతోషంగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వానికి మంచి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది అధికారం పోగొట్టుకున్నటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉక్కు కానీ, మరి అమరావతి నగరానికి కానీ, రైతులకు ఇచ్చే డబ్బు కానీ, 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ఇవన్నీ కేవలం రాష్ట్రం నడుస్తుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం నడుస్తుంది. మరి ఇంత కూటమికి వేసినందువల్ల మనం లబ్ధి కలుగుతుందా లేదా? మనం ఆ రోజు ఇచ్చి 1000కో 1500కో కక్కుతుపడి ఇవాళ ఓట్లు వేస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ మీకు మంచి చేసేదని అడుగుతా ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ వచ్చిన సంవత్సర కాలంలో రైతులను ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కావాలి. ఇవాళ ఆయన 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు ఆయన పడి కష్టాన్ని మీరు గుర్తించాలి. అసలు డబ్బు లేదు ఓ పక్కన, అయినప్పుడు కూడా ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మీ ఖాతాలో జమ కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వాన్ని మీ ఆశీస్సులు ఇవ్వాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించాలి. అంతేగాని అది మానేసి తిడితే చంద్రబాబు నాయుడు తిట్టాడు లేదా పవన్ కళ్యాణ్ తిట్టాడు అనుకుంటే మనల్ని తిట్టినట్టాడు. ఇవాళ మనం పనిచేసి ప్రభుత్వాన్ని ఆదరించకపోతే రేపొద్దున్న రాబందులు రాజ్యం వెళ్ళే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు చూసాం. మరి అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుకోవాలి. మీరు ఏ పార్టీని ఎన్నుకున్నా, ఎవరిని ఎన్నుకున్నా మనకు పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసి సంవత్సర కాలం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ ఏం చేశారని మనం చూసాం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని నిరంతరం మరి రైతులను ఆదుకునే ప్రభుత్వం, మరి ఉద్యోగాలు లేని నిరుద్యోగుల్ని ఆదుకునే ప్రభుత్వం, పేదలను ఆదుకునే ప్రభుత్వం, బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఇవాళ ఎవరు కూడా చేయూతనివ్వండి, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచి సలహాలు ఇవ్వండి, వాళ్ళ కుటుంబం బాగుపడే విధంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి బంగారు కుటుంబాలను కూడా తయారు చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం, రాజకీయ నాయకులు అధికారులు కలిసి మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరినీ కూడా వాళ్ళు ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని 10 మంది చెప్పాలి. చేసిన మంచి పని ఎదర పార్టీలు మంచి పని కూడా చెడ్డ పనిగా వక్రీకరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సంవత్సర కాలం అయింది కదా, మనం దోచుకున్నవన్నీ మర్చిపోయారు. మళ్ళీ మనం రోడ్డు ఎక్కినా మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ పలకరింపులకి లేకపోతే మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తే మనకు ఓట్లు వేస్తారని పిచ్చి భ్రమల్లో రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే నెగ్గుతాం, మీ సంగతి చూస్తామని అధికారులు ఇప్పటి నుంచే ఎప్పుడైనా చేసి మరి అధికారులు మనకి తోడ్పడకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరొక జన్మంటూలో కూడా మరి అతను ముఖ్యమంత్రి అవుతాడని అయితే ఆలోచన ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత దరిద్ర ముఖ్యమంత్రిని, అంత దరిద్రకొట్టి పరిపాలన మనం ఎక్కడ చూడలేదనే విషయాన్ని మన అందరికీ తెలుసు. మేము గెలిచామంటే కారణం ఎక్కడ జగన్ నెగ్గకూడదు, నెగ్గుతాడేమో అని విదేశాల నుంచి వచ్చి కూడా మనకు ఓట్లేసి గెలిపించారంటే ఈరోజు మెజార్టీలు వచ్చినంటే దానికి కారణం జగన్ నెగ్గకూడదనే విషయంలోనే మళ్ళీ గెలిపించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటిది సంవత్సర కాలంలో మారిపోయిందంట, వాళ్ళు ఏదో మళ్ళీ నెగ్గుతామంట, అధికారుల సంగతి చూస్తారంట, పోలీసుల సంగతి చూస్తారంట, రాజకీయ నాయకులు తేలుస్తారంట అని కళ్ళగానే వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన విధ్వంసం, లెక్కర్లో చేసుకున్న దోపిడీ ఇవాళ కోట్లాది రూపాయల డబ్బులు పెట్టులుగా దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ మీరు ఆర్జించిన సొమ్ము ఏం చేయాలో అర్థమైన పరిస్థితుల్లో మీరున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదలుగా మిగిలిపోయారు. ఒక రైతును ఆదరించట్లేదు, వ్యాపారం లేదు, మధ్యతరగతి సతమతం అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఆ దురదృష్టకరమైన పాలన విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని మనం నిరంతరం వాళ్ళకు గుర్తు చేయవలసి. లేకపోతే వాళ్ళు ప్రతిరోజు లెక్కనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, ప్రెస్ మీట్లు పెట్టి ఇక లోకల్ ఎమ్మెల్యేని తిట్టాలి, లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేదా నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, ఈయన ఆలోచన బతుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మద్దతు నేను కోరుతా ఉన్నా. మంచి జరిగిందంటే జరిగిందని చెప్పాలి. రైతులందరూ కూడా ముక్తకంఠంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మరి కోరుకుంటూ మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదాలను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటాను. జై హింద్.